హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ను ఛానల్. ఈరోజు కంటెంట్ ఏంటంటే చిన్న పుట్టెంటికలు తీయడం జరుగుతుంది. అది ఎక్కడో కాదండి, వేములవాడ టెంపుల్. ఎంటికలు తీసే ముందు గుండంలో స్నానం చేయించడానికి తీసుకెళ్తున్నాము చిన్నుని. గుండంలో స్నానం చేసిన తర్వాతకి పుట్టెంటికలు తీస్తామని. చిన్న వాటర్ చూడగానే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాడు. చాలా హ్యాపీగా మంచిగా కూర్చుంటున్నాడు, అందులో ఆడుకున్నాడు. కన్నీ చిన్న ఇద్దరు నీళ్ళలో ఆడి స్నానం చేసి వచ్చారు. చిన్నకైతే దింపితే చాలు, నీళ్ళు అంటే ఎక్కలేని సంతోషం వస్తుంది చిన్నకి. చిన్ను ఒకటి చిన్న నోట్లో ఈ వాటర్ పోయాయని మళ్ళీ ఏడుస్తున్నాడు. మళ్ళీ ఊపించిన తర్వాత మళ్ళీ స్నానం చేయించి తీసుకెళ్ళాము పైకి. చిన్న అయితే నీళ్ళ గింజలు రమ్మనంటే నవ్వుతూ ఉన్నాడు. చూడండి చిన్ను. మన తెలంగాణలో అయితే మేనమామ 5 కత్తెరలు కట్ చేయాలి కాబట్టి చిన్నను కట్ చేపిస్తున్న. అంతలోపు పంతులు కుడుక బెల్లం పెట్టాలి అని అన్నారు మేనమామ. ఐదు కత్తెరలు కట్ చేసిన తర్వాత గుండంలో లేదా చెట్టు దగ్గర, వేములవాడ దగ్గర చెట్టు ఉంటుంది గుడి ముందట, చెట్టు దగ్గర వేయమని చెప్పారు వాళ్ళు. అవి కట్ చేసినవి పట్టుకొని చూడండి చిన్న ఎంత ఉన్నాడు. తర్వాత చాలా ఏడ్చాడు ఇంటికి చూపిస్తూ. గుండు చేయించుకొని వచ్చేసాము, కానీ దర్శనానికి లైన్ గుడి బంద్ చేశారు. అందుకే అక్కడ వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ గుడి కొత్తగా కడుతున్నారు కాబట్టి గుడి ముందటి నుంచి దర్శనం లేకుండా గుడి వెనుక నుంచి వెళ్ళి ఎగ్జిట్ అయ్యే దగ్గర దర్శనం జరుగుతుంది. అక్కడి నుంచి వెళ్ళి కొంతమంది ఒక 10-20 మెంబర్స్ని పంపిస్తున్నారు. మళ్ళీ తర్వాత గేట్లు వేసేస్తున్నారు, మళ్ళీ పంపిస్తున్నారు లోపల ఉన్న వాళ్ళు. అట్లా మేము లైన్లో ఉండి చూస్తూ అసలు దేవుని ఒక శివుని మాత్రమే దర్శించడం జరుగుతుంది అక్కడ. మిగతా అన్నీ ఏ దేవుళ్ళని దర్శించడానికి వీలు లేదు. ఒక శివుని వినాయకుడిని చూపిస్తున్నారు అంతే. ఇంకా బయటకు వెళ్ళిపోవడమే. మళ్ళీ అంతా అక్కడ తొందరనే వచ్చేసామండి. తొందరనే దర్శనాలు జరుగుతున్నాయి. అప్పట్లో ఎక్కడైతే ఫ్రీగా లేదు, తొందర వెళ్ళాలి అంటే ఇట్లా చూసి అట్లా వచ్చేస్తున్నాము. శివుని తీసి అక్కడ పెట్టారు. కానుకలు వేయాలి. కన్యానికి గంట కట్టిస్తాను మొక్కింది మా మమ్మీ. అయితే గంట కట్టడానికి అక్కడ పర్మిషన్ లేదు, గల్లలనే వేసేయాలని చెప్పారు. అన్నీ ఏది ఉన్నా, ఏ మొక్కులు ఉన్నా అన్ని గల్లలు వేసేయడం, ఇక్కడ కట్టడం చేయడం ఏమీ లేదు.
ఫ్రెండ్స్ ఇక్కడ చూసేయండి. ఇక్కడ ఇవి ఇట్లా చేస్తారని మా అత్త మొక్కుకుందంట. ఇవి ఇక్కడ కొల్లేగాళ్ళు అంటారు. కట్టేయడానికి కట్టేపిస్తామని మొక్కారట. వేములవాడ టెంపుల్లో అక్కడ శివుని మందిరంలో లేదు, భీమేశ్వర టెంపుల్లో ఉంది. అక్కడి నుంచి తీసేసి భీమేశ్వర టెంపుల్లో పెట్టారు. అక్కడ ఇప్పుడు నవంబర్ 1 నుంచి వెళ్ళి వేములవాడ దర్శనం అక్కడ జరగాలి. పాత గుడిలో భీమేశ్వర టెంపుల్లోనే జరుగుతుంది దర్శనం అనేది. ఇక్కడ చూసేది మేము ఇక్కడ తింపుతూ ఉంటే అక్కడ అవి అన్నీ పూలు పెట్టుకున్నాను. నేను పూలు తినడానికి వచ్చేసింది, అందుకే దగ్గర లేను. అదే నేను ఎక్కడ ఉంటే అక్కడికే వచ్చేసింది పూల కోసం, అందుకే ఆగాను చూశాను. అయిపోయింది. ఒక్క చుట్టూ తిరగడమే ఆ మొక్కు అంట. అంతే, ఒక చుట్టూ దింపేస్తున్నారు, అయిపోయింది. మేము వెళ్తున్నాం ఇంటికి, రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. చిన్న వీటిని పట్టుకొని మంచిగా తిరుగుతున్నాడు. చిన్న చూసేయండి టెంపుల్. నల్లపోచమ్మకి బోనం చేసాం, బోనం అయిపోయింది.